ఓవరాల్ ఎట్లా ఉంది సినిమా? యా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉందా? యా పీక్స్. అంటే ఎందుకు నెగటివ్ స్ప్రెడ్ అవుతుంది, సినిమా బాగాలేదంటున్నారు, బోరింగ్ అంటున్నారు. వాళ్ళకి చూడటం నెగిటివ్ స్ప్రెడ్ చేసేంత లేదు సినిమా, చూడటం రాలేదు అంతే. వాళ్ళకి ఎక్సలెంట్ సినిమా అయితే. ఎన్ని టైమ్స్ చూడొచ్చు సినిమా? యా ఆల్రెడీ ప్లాన్ ఫర్ నియర్లీ 10 times ప్లాన్ చేసుకున్నాడు మా వాడు. ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు వరుసగా. అయితే కాదు, సో చూడొచ్చు మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చుతుందా సినిమా లేకపోతే? నో అట్లా ఏం లేదు, ఎవరికైనా నచ్చుతుంది సినిమా. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్స్ ఏంటి? ఎన్టీఆర్ యాక్షన్, కంప్లీట్ ఎన్టీఆర్ యాక్షన్. కోటాల్ శివ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా బాగుంది. అనిరుద్ బీజిఎం ఎలా ఉంది? యాజ్ యూజువల్ కేసీపీడీ ఆయన అయితే బాగుంది. సెకండ్ హాఫ్ బోరింగ్ అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? లేదు, సెకండ్ హాఫ్ బోరింగ్ ఏం లేదు. చూడటం రాక జనాలు అట్లా అన్నారు, కానీ బాగుంది సినిమా. కథపరంగా నచ్చిందా? యా మీకు నచ్చిందా కథపరంగా? ట్విస్ట్ కూడా అన్ని బాగున్నాయి. ఆ సీన్ మస్తు అనిపించింది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది మేడం. అంతకు ముందు కన్నా ఇది కొంచెం బెటర్ మేడం. జాన్వి యాక్టింగ్ ఎలా ఉందంటే కొద్దిసేపే కనిపించింది. జానవి హీరోయిన్ తక్కువ పెట్టినారు కాబట్టి సినిమా చాలా బాగుంది. ఇంకొక హరికృష్ణ చూసినట్టు అనిపించింది. హరికృష్ణ చూసినట్టు అనిపించింది. చాలా బాగుందన్న సినిమా చూసినాం. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ బాగుందా, సెకండ్ క్యారెక్టర్ బాగుందా అని చూసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ మించి సెకండ్ క్యారెక్టర్ చేసిండు కదా, అది ఇంకా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టినట్టు ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎలా ఏంది అని చెప్పేసి, నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారు, ఎవరు కొడుకు వస్తారు అని చెప్పేసి అని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హరికృష్ణ అనిపించినట్టే అనిపించింది. ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది అన్న సినిమా అన్న. అసలు మొత్తం ఫస్ట్ ఎన్టీఆర్, ఫస్ట్ మొత్తం హరికృష్ణనే గుర్తుకొచ్చిండు. చాలా బాగుంది. అయిపోయింది, పడిపోయాడు అన్నాడు, మళ్ళీ తిరిగి కొట్టాడు. లోపలికి వెళ్ళేటప్పుడు దేవరా దేవరా అని వెళ్తారు, బయటకు వచ్చేటప్పుడు వరా 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 అని వస్తారు. అలా ఉంది మూవీ. యాజ్ యూజువల్ సూపర్గా ఉంది. మూవీలో మెయిన్లీ హైలైటెడ్ సీన్స్ యాక్షన్ సీన్స్ భలే డిజైన్ చేశారు. సియా బ్యాక్గ్రౌండ్ మీద సూపర్గా తీశారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ సూపర్గా ఉంది. హీరోకి హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ హీరోయిన్కి కొంచెం నిడిదిగానే పెట్టారు క్యారెక్టర్, మరీ లాంగ్ లెంత్లో ఏం పెట్టలేదు. ఎందుకంటే ఆ స్టోరీలో హీరోయిన్ అంతగా లేదు. సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా మంచి రోలే ఇస్తారు. ఎందుకంటే బాలీవుడ్ టైప్లో తీసుకున్నాడు కదా, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. కొంచెం తగ్గింది. యాజ్ యూజువల్ పాట మాత్రం సూపర్గా ఉంది. ఎక్కువగా మెయిన్ ఆ ఫైట్స్ అండ్ ఆయన ఇచ్చిన ఆ కెమెరా హైపే మంచిగా సినిమా. విఎఫ్ఎక్స్ మరీ అంత ఓవర్గా ఏం లేదు, కానీ అందరికీ నచ్చిన విధంగానే విఎఫ్ఎక్స్ కూడా యూజ్ చేశారు. రేటింగ్ నేను 10కి 9.5 ఇస్తాను. లేదు అది ఏమన్నా అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ సినిమా అయితే మంచిగానే ఉంది. నచ్చుతుందా సినిమా? లేదు నేను వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాబట్టి నేను చెప్తున్నా కదా, సినిమా బాగుంది. మరి 2 times చూడొచ్చు, 2-3 times. అనిరుద్ బీజిఎం బాగుంది, మరి ఓవర్ ఏం లేదు, బాగుంది. నీట్ గా ఆ సెకండ్ హాఫ్ కాదు, ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ కొద్దిగా అలా అనిపిస్తుంది అంతే. స్టోరీలోకి వెళ్ళే కొద్దీ మంచి హైప్ ఇస్తుంది. అది సినిమాకి హైలైట్స్. మెయిన్ గా లాస్ట్ లో వచ్చేసి ఫైట్ సీన్ మంచి అయిపిస్తుంది. అందులో స్టార్టింగ్ లో దేవర ఎంట్రీ అండ్ ఫైట్ సీన్ మంచి అయిపిస్తుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ నన్ను చూస్తే ఆయన చూసినట్టే, సేమ్ టు సేమ్ ఉంటాం. ఎక్సలెంట్. ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ వచ్చిన ఫిలిం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రీచ్ అయ్యా? 100% రీచ్ అయింది. 100% రీచ్ అయింది. ఎందుకంటే నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది, సినిమా బాగాలేదంటే. సినిమా నెగటివిటీ అసలు స్ప్రెడ్ చేయలేదు.
ఒకవేళ అతనికి పడనలు ఉంటే అట్లా స్ప్రెడ్ చేస్తారు, అంతకు మించి వేరే లేదు. ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా. లాస్ట్ డైలాగ్ చెప్పండి. సినిమాలో మంచి డైలాగ్స్ ఉన్నాయి కానీ మళ్ళీ నెక్స్ట్ టైం చూసినప్పుడు చుట్టమల్లి సాంగ్ ఎట్లా అనిపించింది? చుట్టమల్లి సాంగ్ కొంచెం స్లో అనిపించింది కానీ పాటకు జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ అంతా ఓకే, తన అందచందాలన్నీ మస్తు చూపించారు. దేవర క్యారెక్టర్ నచ్చింది. దేవర క్యారెక్టర్ నుండి చూపించుకుంటే వర క్యారెక్టర్ ఇంకా బాగా అనిపిస్తుంది. కొడుకుది హైలైట్ చేశాడంటే హిస్టరీలో ఉంటుందని అర్థం. అది రాజమౌళిది బాహుబలి 2 ఉంటుంది కదా, కత్తితో పొడిచేది. ఇందులో కూడా పార్ట్ 2లో ఎవరు పొడిచారని సస్పెన్స్ ఇచ్చారనమాట. దేవరని చంపింది ఎవరు అని అంటారు. బాహుబలి అడుగుతారు కదా, కట్టప్పని బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని, ఇందులో దేవరని చంపింది ఎవరని పార్ట్ 2లో చూసుకోవాలి. సరసా గ్రాఫిక్స్ గురించి అడుగుతా ఉన్నా, రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడిగారు. రియల్ ఫైట్ అయితే బాగానే చేశాడు. డైరెక్టర్ గారు కొంచెం అడ్వైజ్ తీసుకొని ఎన్టీఆర్ తోని పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్. మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం. రిపీటెడ్లీ అని చూడలేం భయ్య. సినిమా ట్రైలర్ చూసి వచ్చినాము. అదే హీరోయిన్ గురించే నేను ముత్తుకుంటున్నా బాబు. జాన్వీ కపూర్ కోసం వచ్చినా నేను. ఆమె ఇంటర్వ్యూలో తీసుకొస్తే నా సగం పైసలు ఎవడిస్తాడు? 450 రూపాయలు పెట్టలే టికెట్కి. ఇప్పుడు 225 ఇవ్వనండి. జాన్వీ కపూర్ని నేను సగం నిండే చూసిన, మిగతా సగం చూడలే. ఇంటర్వ్యూల ముందు జాన్వీ కపూర్ని చూపేలే. ఇది ఎంత ఘోరం, ఎంత అన్యాయమా? హీరోయిన్ కోసమే నేను వచ్చినా అంటే, హీరోయిన్ గురించి బాగుంటుంది అంటే హీరోయిన్ కోసమే నేను వచ్చిన. ఆ హీరోయిన్ సగం నుండి చూపిస్తే ఎట్లా? నాకు అన్యాయం జరిగింది. హీరోయిన్ అమృతం అండి, అంబ్రోషియా. హీరోయిన్ గురించి ఒక్క మాట చెప్పాలంటే అంబ్రోషియా నెక్స్ట్ శ్రీలీల అవుతుందండి టాలీవుడ్ లో అయితే. కొందరు విలన్స్ కొడుకుని చంపింటారు, వాళ్ళ కొడుకులు రావడం కానీ ఎంట్రీ ఇవ్వడం కానీ చాలా బాగా అనిపించింది. నాకైతే సూపర్ అండి. దేవరం 4.5 అనిపిస్తా. ఎందుకంటే 0.5 అంటే జాన్వీ కపూర్ కోసం వచ్చాం, అది పార్ట్ 2లో వస్తుందేమో. కొంచెం లెంతీగా పెట్టారు, లెంతీగా ఉంది. అదే పార్ట్ 2లో ఎక్కువ చూపెడదామని. అంటే పార్ట్ 1లో దేవరా వైఫ్ నార్మల్ యాక్టర్ని చూపెట్టారు, అంటే హీరోయిన్ గా కాకుండా. చిత్రమల్లి సంఘ అదైతే చాలా బ్యూటిఫుల్ అండి. అదే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. అదే జాన్వీ కపూర్స్ అదే పార్ట్ 2 ఇది దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. అదే డిసప్పాయింట్, జాన్వీ కపూర్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదని. అంటే ఆయన ప్లాన్ చేసుకున్నారు, దేవరా 2లో ప్లాన్ చేసుకున్నారేమో. అంటే పార్ట్ 1లో వాళ్ళ తండ్రి స్టోరీ ఎక్కువ ఉంటుంది కదా, ఆయన అలా అయ్యి కొంచెం అది ఒక్కటి డిసప్పాయింట్ తప్ప ఇంకేం లేదు. ఈసారి ఇంకో 1000 కోట్ల మంచి బూస్ట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కే కాదు, అన్ని వర్గాల ఆడియన్స్కి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలైనా మినిమం ఫైట్స్ చూస్తారు, వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది సినిమా హైలైట్స్ మొత్తం. అది షార్ట్ సీన్ రావడం కానీ, హీరో ఎలివేషన్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా జాన్వీ కపూర్ కొంతసేపు అని అంటారు కానీ ఉన్నంతసేపు చాలా సూపర్ గా అనిపిస్తుంది. అలా ఏం లేదండి. స్టోరీ ప్రకారం చాలా బాగుంది. ఆయన కొడుకు రిప్రజెంట్ లో ఏదో కొంచెం కామెడీ సీన్స్ ఏదో కొంచెం అనిపించవచ్చు, దాన్ని ఏదో ల్యాగ్ అనుకుంటారు కానీ అది ల్యాగ్ కాదు. స్టోరీ ప్రకారం కొడుకు పార్ట్ 2 చూపెట్టాలి కదా, కొడుకు స్టోరీ కొంచెం చూపెట్టాలి కదా. అంటే కొడుకు మొత్తం యాక్షన్స్తో స్టార్టింగ్ చూపెడితే అవ్వదు కదా. దేవర పార్ట్ ఫాదర్ క్యారెక్టర్ అయితే మొత్తం బీభత్సంగా ఉంటుంది. కొడుకు పార్ట్ ఒకేసారి చూపెడితే అది బాగోదు కదా, పార్ట్ 2లో చూపెట్టాలి. అంటే అదేం బోరింగ్ కాదు.